గ్యాస్ కొరత కారణంగా కాణిపాకం పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆలయానికి ఎల్పీజీ కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే మురళీ మోహన్ కంపెనీని కోరారు. అనంతరం గ్యాస్ వినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో కట్టెల పొయ్యిపై ప్రసాదాలు తయారు చేస్తున్నారని అన్నారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలోని ఏ ఆలయాల్లో గ్యాస్ కొరత ఉంది? నిజంగానే దేవాలయాల్లో నైవేద్యం తయారు చేయటానికి కూడా గ్యాస్ సిలిండర్లు లేవా అనే ప్రశ్న భక్తుల్లో తలెత్తుతోంది. ఉగాది పర్వదినం మరో 2 రోజుల్లో ఉండగా ఇలాంటి వ్యాఖ్యలతో భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా అనేక రకాలైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమైనది గ్యాస్ సరఫరా. మనకు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకి నిత్య అన్నదాన ప్రసాదాల కోసం, అట్లాగే నైవేద్యం, త్రికాల నైవేద్యం తయారు చేయడం కోసం వాడుతున్నటువంటి సిలిండర్ల యొక్క వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది. లడ్డు ప్రసాదాల తయారీకి, నైవేద్యానికి, అట్లాగే వస్తున్నటువంటి భక్తులకి భోజనాలకి, అన్నదానం కోసం వాడుతున్నటువంటి సిలిండర్లన్నీ కూడా సమీక్ష చేసుకొని సంబంధిత డీలర్లని సమావేశానికి పిలిపించి గౌరవ చైర్మన్ గారు, ఈఓ గారితో కలిసి 7 సభ్యులు హాజరయ్యి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో భవిష్యత్తులో సప్లై ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధ వాతావరణం తీవ్రత యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పెరిగినా తగ్గినా ఈ సంక్షోభం అనేది కొంతకాలం పాటు ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని దేవాలయాల్లో కట్టెల పొయ్యిలు ప్రారంభించారన్నటువంటి విషయాన్ని తెలిసిన వెంటనే మేము అత్యవసర సమావేశాన్ని ఈఓ గారికి చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పాలక మండలి అత్యవసర సమావేశంలో బోర్డు సభ్యులందరూ కూడా గౌరవ చైర్మన్ గారి నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రిజర్వ్ సిలిండర్స్ కొన్ని ఉంచుకోవాలని ఈ విషయాన్ని ఎండోమెంట్కి తెలియజేసి, అట్లాగే జిల్లా అధికార యంత్రాంగానికి కూడా, ఎందుకంటే వారు కూడా ఈ సర్ప్లస్గా పెట్టుకోవడానికి అవసరమైనటువంటి అనుమతులు ఇవ్వాల్సి వస్తుంది.